ఎమ్మెల్యే గారికి ఇచ్చాను దండని దండ అమ్మ దండిచ్చిరా దండిచ్చి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ ఉత్సవాల్లో భాగంగా గౌరవ ప్రభుత్వాధికారి వారు అడవితల ఐటీడీఏ పార్వతీపురం పరిధిలో ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఉత్సవాలు అయితే జరుపుకుంటున్నాం. రేపటికి మేమందరూ కూడా సంసిద్ధమయ్యాం. ఈరోజు ఆ దేవత మాధవ తల్లిని పూజలతో ఆహ్వానిస్తూ రేపు ఆదివాసీ దినోత్సవానికి మేమందరూ కూడా సంసిద్ధం అయిపోయామనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఆదివాసీలు ఈ యొక్క నాగరికతకి మూల పురుషులు. ఇంతకుముందు ఇప్పుడున్న ఏదైతే మానవ సమాజం ఉందో ఇంతకుముందు అందరినీ కూడా ట్రైబ్గానే పిలిచేవారు. ఇప్పుడున్న నాగరిక సమాజం మొత్తం కూడా ఒకప్పుడు ట్రైబ్ అనే విషయాన్ని మర్చిపోకూడదు. అందుకనే మానవ మూలాలు ఆదివాసీ మూలాల నుంచి వచ్చాయనేది నేను సగర్వంగా ఆదివాసీలందరికీ కూడా ఈ ఒక గొప్ప విషయాన్ని తెలియజేస్తూ ఈ ఆదివాసీ ప్రపంచాన్నే కాదు గొప్ప కల్చర్ని కూడా ఇప్పటికీ కాపాడుతున్నాయి. అడవుల్ని కాపాడడం, ఎకోసిస్టాన్ని అంటే
ఒక ప్రకృతిని అనుసంధానమై ప్రకృతితోని పెరిగే ఆదివాసీలకి ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రోగ్రాన్ని మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసినందుకు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం రేపు ఘనంగా ఆదివాసీ దినోత్సవం విజయవాడలో కూడా జరపడం జరుగుతుంది. ఆదివాసీలు గిరిజనులకు కావాల్సిన మెరుగైన సౌకర్యాలు ఈ ప్రభుత్వంలో తీసుకురావడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. వాళ్ళకి కావాల్సిన ఆరోగ్యం, వాళ్ళకి కావాల్సిన విద్య, వాళ్ళకి కావాల్సిన ఉద్యోగాలు వాళ్ళ దగ్గరే జీవో నెంబర్ 3ని తిరిగి మళ్ళీ పునఃప్రారంభిస్తూ మీ ఉద్యోగాలు జరుగుతుందని మీ అందరికీ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీతో పాటే మేము మీ ఎదుగుదలకే తెలుగుదేశం గవర్నమెంట్ ఉంటుందని, ఎన్డీఏ గవర్నమెంట్ ఉందని ప్రగాఢంగా సగర్వంగా చెప్పుకోవడం జరుగుతుంది. జై ఆదివాసీ.